ఆలయాలలో వరుసగా విషాద ఘటనలు, ఎన్నడూ లేని విధంగా తొక్కిసలాటలు, భక్తుల మరణాలు. చంద్రబాబు సర్కార్ అంతులేని నిర్లక్ష్యానికి ప్రజల ప్రబల నిదర్శనాలు. తిరుపతి, సింహాచలం, కాశీబుగ్గ పుణ్యక్షేత్రాలలో భక్తులు ప్రాణాలు కోల్పోయినా బాబు సర్కారు మొద్దు నిద్ర వీడలేదు. ఇప్పుడు శ్రీశైలం వంతు వచ్చింది. కనీస ఏర్పాట్లు చేయవలసిన బాబు సర్కారు ఘోరంగా వైఫల్యం చెందడంతో శివభక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. హరహర మహాదేవ శంభో శంకర అంటూ నల్లమల కొండగుట్టలో ప్రతిధ్వనించే శివస్వాముల గొంతులు భయంతో రక్షించు శివ అంటూ ఆర్తనాదాలు చేసే పరిస్థితి వచ్చింది. కనీస ఏర్పాట్లు చేయాల్సిన ప్రభుత్వం దారుణంగా విఫలమవడంతో శివస్వాములు ప్రత్యక్ష నరకాన్ని చవిచూశారు. గంటల తరబడి క్యూలైన్లో మగ్గిపోతూ చివరకు తాళాలను పగలగొట్టుకుని గోడలు ఎక్కి ప్రాణాలు రక్షించుకున్నారు. ప్రాణభయంతో పరుగులు పెడుతున్న శివభక్తులపై పోలీసులు లాఠీచార్జ్ చేయడం మరీ దారుణం. ఆలయాల్లో సదుపాయాల విషయంలో నిర్లక్ష్యం వహించిన ఈ ప్రభుత్వం భక్తులపై కాఠిన్యం ప్రదర్శించడం అత్యంత దుర్మార్గమని హిందూ ధార్మిక సంఘాలు, ప్రజాస్వామికవాదులు విమర్శిస్తున్నారు. ఈ ఘటనకు ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం ఏం సమాధానం చెబుతారో అని ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబుకు పుణ్యక్షేత్రాలలో ఉత్సవాల నిర్వహణే చేతకావడం లేదని వరుస ఘటనలు తేటతెల్లం చేస్తున్నాయి. అంటే దీనిని బట్టి ఆయనకు కనీస అడ్మినిస్ట్రేషన్ కూడా చేతకావడం లేదని అర్థం చేసుకోవచ్చు. ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది శివస్వాముల దర్శనం రోజులను కుదించారు. దాంతో సోమవారం రాత్రికే వేలాది మంది శ్రీగిరి చేరుకున్నారు. దేవస్థానం అధికారుల సమన్వయ లోపం, వీఐపీ ప్రోటోకాల్ పేరుతో ఇతరులకు స్పర్శ దర్శనాలు కల్పించడంతో కంపార్ట్మెంట్లలో క్యూలైన్లో భక్తులు ఎక్కువసేపు వేచి ఉండాల్సిన పరిస్థితి ఎదురైంది. కంపార్ట్మెంట్లలో క్యూలైన్లలో కనీస సౌకర్యాలు లేవు. కొందరు భక్తులు క్యూలైన్ల తాళాలు పగలగొట్టి గోడలు ఎక్కి తమ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బయటపడ్డారు. ప్రాణాలు కాపాడుకునేందుకు పరుగులు తీస్తున్న వారిపై పోలీసులు లాఠీలను ఝులిపించడంతో భక్తుల ఆగ్రహం తారాస్థాయికి చేరుకుంది. ఈ పరిస్థితికి కారణమైన సీఎం, డిప్యూటీ సీఎం, చైర్మన్, ఈవో డౌన్ అంటూ భక్తులు తమ నిరసనను తెలియజేశారు. భక్తులపై లాఠీచార్జ్ ఘటనలు, నంద్యాల ఏఎస్పీ యుగంధర్ బాబు తీరుపై విమర్శలు వినిపిస్తున్నాయి. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు తరలివచ్చే భక్తుల సౌకర్యార్థం చేపట్టాల్సిన ఏర్పాట్లపై ఈ నెల 2న శ్రీశైలంలో మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, బీసీ జనార్దన్ రెడ్డి, అనితలు జిల్లా అధికారులతో, దేవస్థాన అధికారులతో సమీక్షలు నిర్వహించారు. భక్తులకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నామని, గత ఏడాది కంటే ఈ ఏడాది అదనంగా 30% ఏర్పాట్లు చేస్తున్నామని ప్రగల్భాలు పలికారు. కానీ ఆచరణలో మాత్రం అవేమీ కనిపించలేదు. తూతూ మంత్రంగా జరిపిన మంత్రుల సమీక్షలను అధికారులు పట్టించుకోలేదు. అరాకొరా ఏర్పాట్లతో సరిపెట్టినట్లుగా తెలుస్తోంది. ఈ ఏడాది జాతీయ పులుల గణన పేరుతో అటవీశాఖ అధికారులు నల్లమల్ల అడవుల్లో పాదయాత్రకు ముందస్తు అనుమతి ఇవ్వలేదు. చివరకు ఈ నెల 6వ తేదీ నుంచి అనుమతినిచ్చారు. దీంతో భక్తులు, శివస్వాములు ఒక్కసారిగా పాదయాత్రతో శ్రీగిరి చేరుకున్నారు. అటవీశాఖ నుంచి భక్తుల పాదయాత్రకు అనుమతి ఇప్పించడంలోనూ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని అంటున్నారు. మరోవైపు సరైన ప్రణాళిక లేకపోవడంతో శ్రీశైలం చరిత్రలో ఇంతవరకు ఎప్పుడూ లేని విధంగా స్వామి, అమ్మవార్లకు గ్రామోత్సవం నిర్వహించలేదు. గ్రామోత్సవం నిర్వహించకపోవడాన్ని భక్తులు మహాపచారంగా భావిస్తున్నారు. కూటమి ప్రభుత్వ వైఫల్యంతో అలంకార మండపంలో పూజలకే పరిమితం కావాల్సిన పరిస్థితి ఏర్పడింది.